హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం అండి. బిల్లులలో భారీ కదలిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధి నిర్వహణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేటటువంటి ఉపాధ్యాయులు మరియు దశాబ్దాల కాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన వార్త వెలువడింది. చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల వల్లనో, లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లనో నిలిచిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రక్రియ ఇప్పుడు ఊహించని విధంగా భారీ కదలిక వచ్చింది. ఇది వేలాది కుటుంబాలకు ఊరటనిచ్చే అంశం. గత కొన్ని నెలలుగా తమ కష్టార్జితం కోసం, తమకు రావాల్సిన బకాయిల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలకు ఈ తాజా అప్డేట్ ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యంగా మనం జెడ్పీపీఎఫ్ లోన్స్‌కు సంబంధించి పార్ట్ ఫైనల్ బిల్లుల గురించి మాట్లాడుకున్నట్లయితే 2024 డిసెంబర్ నెల వరకు సబ్మిట్ చేయబడినటువంటి అన్ని బిల్లులు మరియు దరఖాస్తులు ప్రస్తుతం క్లియరెన్స్ దశకైతే చేరుకున్నాయి. ఈ బిల్లులన్నీ కూడా ట్రెజరీ నుండి ఆమోదం పొంది ప్రస్తుతం భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐకి సంబంధించి అత్యంత కీలకమైన కుబేర్ ప్లాట్‌ఫామ్‌లోకి విజయవంతంగా అప్‌లోడ్ చేయబడ్డాయి. మరి కుబేర్ వ్యవస్థ అనేది ప్రభుత్వ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే ఒక కేంద్రీకృత చెల్లింపు విధానం. కాబట్టి ఇక్కడ నిధులు ఇక్కడి దాకా వచ్చాయంటే ఇక చెల్లింపులు జరగడం ఖాయమని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం లోపు లేదా గరిష్టంగా రేపటి లోపల చాలామంది ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు జమ అయ్యే అవకాశం 100% కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వేలాది బిల్లులకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్‌లు పూర్తయ్యి, వాటికి ప్రత్యేక బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించబడ్డాయి. సాధారణంగా ఒక బిల్లుకు బ్యాచ్ నంబర్ వచ్చింది అంటే అది నగదు విడుదల కావడానికి ముందు ఉండే చివరి మెట్టు అని మనం భావించవచ్చు. కాబట్టి ఏ క్షణంలోనైనా మీ మొబైల్ ఫోన్‌లకు అమౌంట్ క్రెడిట్ అనే ఎస్ఎంఎస్ వచ్చే అవకాశం ఉంది. కేవలం ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, సెక్రటరీ గ్రేడ్ నుండి గెజిటెడ్ హోదా వరకు ఉన్న ఉపాధ్యాయులు అందరికీ కూడా ఈ చెల్లింపులు వర్తిస్తాయి. ఇక పదవీ విరమణ చేసిన పెన్షనర్ల విషయానికి వస్తే, వారికి కూడా ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి రిటైర్మెంట్ తర్వాత తమ అవసరాల కోసం పెన్షన్ బకాయిలపై ఆధారపడే వృద్ధులకు వారిపై ఫైనల్ సెటిల్మెంట్ బిల్లులు ఈరోజు కుబేర్ ద్వారా విడుదల కావడంతో ఎంతో ఊరటనిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమ్యుటేషన్ లేదా ఇతర గ్రాట్యుటీ సంబంధిత బకాయిలు ఈ జాబితాలో ఉండటం విశేషం. దీనివల్ల వారి వైద్య ఖర్చులకు లేదా కుటుంబ అవసరాలకు కావాల్సిన ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఇదొక తాజా బ్రేకింగ్ న్యూస్‌గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే నిధుల కొరత వల్ల గతంలో ఇవి పెండింగ్‌లో ఉండిపోయాయి. మరో కీలకమైన అంశం ఏమిటంటే ఏపీజీఎల్ఐకి సంబంధించి లోన్‌లు మరియు ఫైనల్ సెటిల్మెంట్స్. ప్రభుత్వ ఉద్యోగులు తమ అత్యవసర అవసరాలైన పిల్లల పెళ్ళిళ్ళు, ఉన్నత చదువులు లేదా గృహ నిర్మాణం వంటి పనుల కోసం ఏపీజీఎల్ఐ లోన్‌లకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఈ లోన్ అమౌంట్ కూడా ఈరోజు క్లియర్ కానున్నాయనైతే సమాచారం అందుతోంది. దీంతో పాటుగా అరియర్ బిల్లులకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులకు ఆర్థిక శాఖ నుండి స్పష్టమైన అనుమతులు మరియు నిధుల కేటాయింపులు జరిగాయి. ఇప్పటివరకు అప్లై చేసి ఎదురు చూస్తున్న వారికి ఈ లోన్ అమౌంట్ రావడం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఇతర ముఖ్యమైన బిల్లుల జాబితాను ఒకసారి లోతుగా విశ్లేషిస్తే అందులో ప్రధానంగా సరెండర్ లీవ్ బిల్లులు, డిఆర్ అరియర్స్ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు అయితే ఉన్నాయి. డిఏ అరియర్స్ అనేవి ఉద్యోగుల హక్కు. అవి పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు మెడికల్ బిల్లులు మరియు కొన్ని రకాల అరియర్స్ నిధులు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవేంటంటే అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో భారీగా ఖర్చు చేసి, ఆ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈరోజు నగదు జమ అయితే అది పెద్ద అండగా నిలుస్తుంది. సరెండర్ లీవ్ బిల్లుల విషయంలో మాత్రం ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అవి ప్రస్తుతం ప్రాసెసింగ్ దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. జెడ్పీపీఎఫ్‌కి సంబంధించి తమ ఖాతాలో ఎంత సొమ్ము ఉంది లేదా తమ బిల్లు
స్థితి ఏమిటి అని తెలుసుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్ వెబ్‌సైట్ సౌకర్యాన్నయితే కల్పించింది. ఉద్యోగులు తమ ట్రెజరీ ఐడీ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ మరియు లోన్ స్టేటస్‌ను స్వయంగా మొబైల్‌లోనే చూసుకోవచ్చు. పెన్షనర్లకు సంబంధించి జెడ్‌పీపీఎఫ్ క్లోజర్లు అమౌంట్‌లో కదలిక రావడం వల్ల వారు కూడా తమ బ్యాంకు ఖాతాలను నిరంతరం పర్యవేక్షించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. బ్యాంకుల నుంచి వచ్చే నోటిఫికేషన్‌ల ద్వారా లేదా ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా తమ బిల్లు పాస్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ విషయానికొస్తే ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు వేర్వేరుగా స్టేటస్ చెక్ చేసుకునే లింకులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత పారదర్శకం చేయడానికి ఆన్‌లైన్ విధానాన్ని పటిష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోని అన్ని ట్రెజరీ పరిధిల్లోనూ ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ఏ ఒక్క జిల్లాకు పరిమితం కాకుండా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్న అన్ని ట్రెజరీ కార్యాలయాల నుండి డేటా అయితే సేకరించబడి ఈ-కుబేర్‌కు పంపబడింది. కాబట్టి అన్ని ప్రాంతాల ఉద్యోగులకు సమానంగా న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. చాలామంది మిత్రులు మరియు ఉద్యోగులు అడుగుతున్న మరో ప్రశ్న సరెండర్ లీవ్ నగదు గురించి. సో, దీనిపై ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవి కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పడుతూ ఉండడంతో త్వరలోనే వీటికి కూడా మోక్షం లభిస్తుందనైతే ఆశిద్దాము. ఏదేమైనా ఒకేసారి ఇన్ని రకాల పెండింగ్ బిల్లులలో కదలిక రావడం, నిధులు ఈ కుబేర్ వరకు చేరుకోవడం అనేది ఒక అత్యంత సానుకూలమైన మరియు ఆశాజనకమైన పరిణామము. ఇది ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న నమ్మకాన్ని పెంచుతుంది. చివరగా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు ద ద దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో గరిష్టంగా అన్ని బకాయిలను చెల్లించి ఉద్యోగులను సంతోషపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఇప్పటికే ట్రెజరీ వెబ్‌సైట్‌లలో బిల్లుల స్టేటస్ పెండింగ్ నుండి సక్సెస్ లేదా ఈ-కుబేర్‌గా మారుతూ ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మీ ట్రెజరీ ఐడీలను మరియు బ్యాంక్ బ్యాలెన్స్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి మరిన్ని వివరాలు మరియు తాజా సమాచారం అందిన వెంటనే మీకు వీడియో రూపంలో ఆ సమాచారాన్నయితే అందజేయడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న పెండింగ్ బిల్లు తాజా సమాచారము. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అటువంటి వీడియోస్ అన్నీ మన ఛానెల్ ద్వారా అయితే అందించబడతాయి. సో, చూడాలి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈరోజు ఈరోజు గాని, రేపటిలోపు గాని ఈ పెండింగ్ బిల్స్ అయితే జమ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో, ఎవరికైనా జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.